హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిందండి, మనీకి సంబంధించింది. అదేంటంటే మాక్సిమం చాలా మంది డబ్బులు పారేసుకుంటా ఉంటారు కదా, అలా పాడేసుకోకుండా ఉండడానికి ఈ రోజు నేను చెప్పబోయే విధానం అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఫస్ట్ ఏంటంటే నేనైతే చాలా సార్లు డబ్బులు పడేసుకున్న ఎక్స్పీరియన్స్ ఉందండి. మీలో ఎంత మందికి ఉందో, ఉన్న వాళ్ళు అయితే లైక్ చెయ్యండి, మాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి. వీళ్ళైతే కామెంట్ చేసి కూడా చెప్పండి నా ఐడియా మీకు నచ్చితే కనుక. ఓకేనా? అయితే మనం వీడియోలోకి అయితే కంటిన్యూ చేసేద్దాం. ఫస్ట్ ఏంటంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తానండి. ఇది వచ్చేసి గుడికి తీసుకెళ్తాను అనమాట. ఇది నేను కస్టమైజ్ చేసుకున్నది, అందుకని చెప్పేసి ఏంటంటే గుడికి మాత్రమే తీసుకెళ్తాను దీన్ని. ఇది ఎప్పుడన్నా జస్ట్ అవుటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఓన్లీ ఫోన్ మాత్రమే తీసుకెళ్తాను అన్నప్పుడు ఇది తీసుకెళ్తాను అనమాట. ఇది మామూలు పెద్ద పర్స్ లోనే సేఫ్టీకి పెట్టుకుంటాం కదా, అలా అనమాట. ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసి సర్ది చూపించాలి కదా ఈ రోజు, అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నానండి. చూడండి, ఇందులో అయితే డబ్బులు ఆల్రెడీ సర్ది ఉంచాను, ఇవి కూడా బయట పెడుతున్నాను. నెక్స్ట్ ఇందులో ఎంత ఉన్నాయో, ఇందులో చేంజే ఉంటది. మోస్ట్లీ మా హస్బెండ్ తోటే వెళ్తాను కాబట్టి ఆయనే అన్ని చూసుకుంటారు. ఇందులో కూడా గుడికి వెళ్ళేటప్పుడు 10 నోట్స్ దక్షిణ వేయడానికి అట్లా ఉంటది కదా అని చెప్పేసి ఇలా చేస్తానన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే, చూసారు కదండి, నేను ఈ డబ్బులు ఉన్నాయి కదా, మాక్సిమం మన అందరం ఎలా ఫోల్డ్ చేస్తామండి, 500s అన్ని ఒక దాంట్లో పెడతారు. ఓకేనా? ఇలాగా 500s 100s అన్ని ఒకలాగా ఫోల్డ్ చేస్తాం. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనం చేసే మిస్టేక్ కూడా నాకు చెప్పాలి కదా, మీకు తెలియాలి కదా ఈ విధానమే ఎందుకు అనేసి. చూసారు కదా, ఇలాగా 500s ఇలా పెడతాం, 100s ఇలా పెడతాం. ఇంకా నెక్స్ట్ ఓకేనా, ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఇవ్వాలి అంటే ఏం చేస్తారు, ఇలా ఇదంతా తీసి ఇలా ఒకటి ఇస్తారు లేదా రెండు ఇస్తారు. అప్పుడు మాక్సిమం ఇలాగా స్కిప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది కదండి. అలా స్కిప్ అయ్యే ఛాన్స్ లేకుండా ఎటువంటి పర్సులోనన్నా, అంటే నేను ఈ పర్స్ వాడుతున్నాను, మీకు కన్వీనియంట్ ఉంది అనుకోవచ్చు, లేదండి జెంట్స్ వాడే పర్స్ అయినా సరే. యాక్చువల్ గా ఈ ఐడియా నేను మా వారి దగ్గర నుంచే కాపీ కొట్టాను. నేను చాలాసార్లు డబ్బులు పడేసుకునేదాన్ని, మా వారు చాలా నీట్ గా పెట్టుకుంటారనమాట ఆర్డర్ వైజ్. ఆ ఆర్డర్ అనేది మీకు ఈ రోజు నేను చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే, ఇలా ఉన్నాయి కదండి 500 నోట్స్, ఇలా ఎప్పుడు ఫోల్డ్ చేయకూడదు. వీటిని ఇలాగా సింగిల్ 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 గా పెట్టుకోవాలి. ఇలా సింగిల్ సింగిల్ గా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటన్నది కూడా నేను చెప్తాను. చూడండి, నేను ఫస్ట్ ఏంటంటే 500s అన్ని పెడుతున్నాను. ఓకే, ఇవి 500s. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయండి. నెక్స్ట్ ఇవన్నీ 100, అంటే నా దగ్గర 200 నోట్స్ లేవండి, 100s ఉన్నాయి. ఓకే, ఇవి 100s. ఇంకొక 100s కూడా ఉన్నాయి, తీస్తున్నాను. ఓకే, ఇవి 100s. చూసారు కదా, ఇవన్నీ 100s, ఇవన్నీ 500s. అంటే ఆల్రెడీ నేను ఫోల్డ్ చేసి ఉన్నాను కాబట్టి పెద్ద ప్రాబ్లమ్. ఇవన్నీ 50s అండి. నెక్స్ట్ ఇవన్నీ 20s అండి. 20s లో ఓల్డ్ నోట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకే, అంటే నేను ఈ మడతలన్నీ ఒక సైడ్కి వచ్చేలా పెట్టుకుంటాను నీట్ గా. ఓకే, ఇగో పాత నోట్ కూడా ఉంది. ఓకే, ఇవి 10s. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇది ఉంది కదా నా పర్స్ లో, ఈ జిప్ ఉన్న బ్యాగ్ లో నేను ఏం చేస్తానంటే, చూడండి, ఎవరికైనా మనీ మనం వేస్తుంటాం కదా, అందుకని చెప్పి చేంజ్ అయితే పడిపోతుందని చెప్పేసి ఇలా జిప్ దాంట్లో చేంజ్ అయితే వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ అంతా నా ఏటీఎం కార్డ్స్ అండ్ పాన్ కార్డు పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు ఖాళీ ఉంది కదా, మీకు ఇలా నాకైతే ఇలాగా ఉన్నాయి. జస్ట్ మీకు ఒకటే అర ఉంటే కనుక చెప్తున్నాను నేను. చూడండి, నేను ఒక్క దాంట్లోనే పేరుస్తాను. ఫస్ట్ వచ్చేసి 500s పెడుతున్నాను. చూసారు కదా, అన్ని విడివిడిగా పెట్టానండి, కలిపి కాదు. చూడండి, 500s పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి 100s పెడుతున్నాను.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి 50s పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 20s పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 10s పెడుతున్నాను. చూసారా, ఇలా నీట్ గా అనమాట. అంటే చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ కి పేర్చాను. ఓకే, ఇలా పేర్చుకోవడం వల్ల యూజ్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇన్ కేసు మీరు ఆటో దిగారు అనుకోండి, ఆటో దిగిన వెంటనే జస్ట్ మీరు పర్స్ తీసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా 20సే కదా, జస్ట్ ఒక 20 నోటే వస్తుంది. ఓకేనా అండి. లేదు మీరు ఏదన్నా స్వీట్ షాప్ లో ఏదైనా కొన్నారే అనుకోండి, అదొక 200 అనుకోండి, జస్ట్ ఒక 200 నోట్స్ అంటే సింగిల్ నోట్ తీస్తే మీకు మనీ పడిపోయే ఛాన్స్ ఉండదు. మీ మనీ అంటే ఎంతో కష్టపడితేనే కానీ మన చేతికి డబ్బులు అనేవి రావండి. ఈ లక్ష్మీదేవిని మనం ఎంత బాగా కాపాడుకుంటే అంత మంచిదని చెప్పేసి నేనైతే మీకు ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను. ఈ వీడియో అయితే మాత్రం మా హస్బెండ్ దగ్గర నుంచి నేను కాపీ కొట్టేశాను. ఇది నాదేం కాదు, నేను పడేసుకునేదాన్ని చాలా డబ్బులు. ఓకేనా, ఇగోండి పెద్ద పెద్ద నోట్స్ అంటే 500s, ఇంకెక్కడన్నా షాపింగ్ చేసిన ఏదైనా చేసిన 500s అంటే మాక్సిమం మన మనీ అనేది చాలా నీట్ గా ఖర్చు పెట్టుకున్నట్టు ఉంటది. మీకు ఒక ఐడియా వస్తుంది, ఎక్కడ పడిపోయే ఛాన్స్ అయితే ఉండదండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.